అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి. బెల్లాన్ని చూసి వేసుకోవచ్చు, ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. చాలా శక్తివంతమైన ఆహారం అండి. దీనిలో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఇవ్వండి రాగి పిండితో లడ్లు, చాలా బాగుంటాయి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాల్షియం అధికంగా ఉండి శరీరానికి ఎంతో శక్తినిచ్చే రాగి పిండితో లడ్డు చేసుకుందాం. రాగుల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని మిల్లులో పిండి ఆడిచ్చేసుకోవాలి. ఆ పిండిలో నుంచి 2 కప్పుల పిండి తీసుకోవాలి. ఇప్పుడు రాగి పిండిని నీళ్లతో కలిపేసుకోవాలి. ముద్దలా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకుని పెనం మీద కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. రాగి పిండి ముద్దను పెట్టి రొట్టెలా తట్టేసుకోవాలి. పల్చగా తట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి స్టవ్ హైలో పెట్టి మూత పెట్టి రొట్టెను కాలనివ్వాలి. ఇది ఒకవైపున కాలిపోయింది. దీన్ని తిరిగేసుకోవాలి. సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. ఈ రొట్టె కాలిపోయింది, బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. మూత పెట్టి కాలనివ్వాలి. ఇది కూడా ఒకవైపున వేగిపోయింది, తిరిగేసుకోవాలి. ఇది కూడా వేగిపోయింది, తీసేసుకోవాలి. ఇంకొక రొట్టె కూడా ఇదే మాదిరిగా వేసేసుకోవాలి. నెయ్యి వేసి కాలనివ్వాలి. ఇది కూడా వేగిపోయింది, తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఘీలో కొన్ని జీడిపప్పులు వేసి వేయించేసుకుందాం. ఇప్పుడు ఈ 2 కప్పులకి 3 రొట్టెలు అయ్యాయండి. ఇప్పుడు ఈ రొట్టెలన్నీ చిన్న పీసులుగా తుంచేసుకోవాలి. ఈ విధంగా తుంచేసుకోవాలి. కొంచెం చల్లారాక చిన్న పీసులుగా తుంచేసుకోవాలి. ఈ విధంగా రొట్టెలన్నీ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల రాగి పిండికి 1.5 కప్పు బెల్లాన్ని పొడి చేసి వేసేసుకోవాలి. ఒక 8 ఇలాచీ వేసి ఈ మిశ్రమం అంతా కొద్దిగా జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు వీటిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. మనం రొట్టెలు కాల్చేటప్పుడు నెయ్యితో కాల్చాం కాబట్టి సపరేట్గా నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని లడ్డు చుట్టేసుకుందాం. ఈ విధంగా లడ్లు చుట్టేసుకోవాలి. మంచి హెల్దీ లడ్లు అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి. బెల్లం చూసి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మంచి శక్తివంతమైన ఆహారము, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది.